టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఎంతో మంది కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీకి వస్తున్నారు, కానీ ఆ సమస్య మాత్రం అలాగే కంటిన్యూ అవుతూనే ఉంది. మధ్యలో కొందరు బ్యూటీస్ కొన్ని రోజుల వరకు ఆ లోటు తీర్చినట్లు కనిపిస్తుంటారు, కానీ అది మాత్రం అలాగే ఉండే నెవర్ ఎండింగ్ ఇష్యూగా మారిపోతోంది. త్రిష, అనుష్క, నయనతార లాంటి సీనియర్స్ తర్వాత కాజల్, రకుల్, సమంత లాంటి వాళ్ళు 5 నుంచి 10 ఏళ్ల వరకు హీరోయిన్స్ లేని కొరతను తీర్చేశారు. కానీ ఇప్పుడు వస్తున్న హీరోయిన్లకు అంత స్టామినా ఉండట్లేదు. అలాంటి టైంలో ఎంట్రీ ఇచ్చి వరుస క్రేజీ ఆఫర్లు అందుకుంటున్న భామ భాగ్యశ్రీ బోర్సే. రావడమే మాస్ మారాస్తో మిస్టర్ బచ్చన్ సినిమా చేసి అమ్మడు. ఆ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ఛాన్సులు అందుకుంటుంది. ప్రస్తుతం రాబోతున్న సినిమాలు చూస్తే షాక్ అయ్యేలా ఉన్నాయి. విజయ్ దేవరకొండతో కింగ్డమ్ చేస్తున్న భాగ్యశ్రీ బోర్సే రామ్ తో కూడా ఒక సినిమా చేస్తోంది. వీటితో పాటు దుల్కర్ సల్మాన్, రానాలతో కలిసి కాంతా సినిమా చేస్తోంది. అయితే ఈ 3 సినిమాలు కూడా చూస్తుంటే ఈ ఇయర్ రిలీజ్ అయ్యేలా ఉన్నాయి. కొత్త హీరోయిన్ కి 3 వరుస క్రేజీ సినిమాలు పడడం అంటే అది మామూలు విషయం కాదు. ముఖ్యంగా విజయ్ దేవరకొండతో చేస్తున్న కింగ్డమ్ సినిమా మే నెలలో రిలీజ్ కాబోతోంది. రామ్ తో చేస్తున్న సినిమా మొన్నటి దాకా రాజమండ్రిలో షూటింగ్ జరుపుకుంది. త్వరలోనే ఈ సినిమా కూడా పూర్తి కాబోతుందని తెలుస్తోంది. రామ్ సినిమా ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో రాబోతుండగా, దుల్కర్ సల్మాన్ తో చేస్తున్న కాంతా సినిమా మాత్రం ఇయర్ ఎండింగ్ కల్లా వచ్చేలా ఉంది. ఈ 3 సినిమాలు పూర్తి చేశాక అమ్మడి రేంజ్ కూడా పెరిగే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఇలా వచ్చి రాగానే ఒక్క హిట్ కొట్టకుండానే ఈ రేంజ్ భారీ సినిమాలో ఛాన్స్ అందుకోవడం అంటే అది నిజంగానే భాగ్యశ్రీ లక్ ఏంటన్నది అర్థమవుతోంది. అంతేకాదు, తన ప్రతి అప్డేట్ ని సోషల్ మీడియా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. సినిమాలతోనే కాదు, ఇలా సోషల్ మీడియా అప్డేట్స్ తో ఫాలోవర్స్ ని అట్రాక్ట్ చేస్తుంది అమ్మడు. ఇక రిలీజ్ అవ్వబోతున్న సినిమాల్లో ఏదో ఒకటి బ్లాక్ బస్టర్ పడింది అంటే మాత్రం ఇక ఈ అమ్మడికి తిరుగు ఉండదని చెప్పొచ్చు. మరి ఈ అమ్మడి లక్ ఏంటో, ఎలా ఉంది అనేది ఈ సినిమాలు రిలీజ్ అయ్యాక తెలుస్తోంది. ఇదే ఫామ్ ను కొనసాగించే అవకాశాలు వస్తే మాత్రం త్వరలోనే టాప్ చైర్ కి కూడా అమ్మడు పోటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ విషయాన్ని మిగతా హీరోయిన్స్ గుర్తించాల్సిందే అని చెప్పొచ్చు. భాగ్యశ్రీ పారితోషికానికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఒక్కొక్క సినిమాకు 2 కోట్ల రూపాయల చొప్పున చార్జ్ చేస్తుందట. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్టులు కథా చర్చల్లో ఉన్నాయి. అయితే భాగ్యశ్రీ రెమ్యునరేషన్ కి సంబంధించిన వార్తలపై అధికారికంగా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. భాగ్యశ్రీ తెలుగు సినిమాలకు ముందు హిందీలో యారియన్ 2లో నటించింది. సినిమాలోకి రావడానికి ముందు మోడలింగ్ నుంచి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ సమయంలోనే పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ మరాఠా బ్యూటీ భవిష్యత్తులో టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా ఎదిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఎంతో మంది కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీకి వస్తున్నారు, కానీ ఆ సమస్య మాత్రం అలాగే కంటిన్యూ అవుతూనే ఉంది. మధ్యలో కొందరు బ్యూటీస్ కొన్ని రోజుల వరకు ఆ లోటు తీర్చినట్లు కనిపిస్తుంటారు, కానీ అది మాత్రం అలాగే ఉండే నెవర్ ఎండింగ్ ఇష్యూగా మారిపోతోంది. త్రిష, అనుష్క, నయనతార లాంటి సీనియర్స్ తర్వాత కాజల్, రకుల్, సమంత లాంటి వాళ్ళు 5 నుంచి 10 ఏళ్ల వరకు హీరోయిన్స్ లేని కొరతను తీర్చేశారు. కానీ ఇప్పుడు వస్తున్న హీరోయిన్లకు అంత స్టామినా ఉండట్లేదు. అలాంటి టైంలో ఎంట్రీ ఇచ్చి వరుస క్రేజీ ఆఫర్లు అందుకుంటున్న భామ భాగ్యశ్రీ బోర్సే. రావడమే మాస్ మారాస్తో మిస్టర్ బచ్చన్ సినిమా చేసి అమ్మడు. ఆ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ఛాన్సులు అందుకుంటుంది. ప్రస్తుతం రాబోతున్న సినిమాలు చూస్తే షాక్ అయ్యేలా ఉన్నాయి. విజయ్ దేవరకొండతో కింగ్డమ్ చేస్తున్న భాగ్యశ్రీ బోర్సే రామ్ తో కూడా ఒక సినిమా చేస్తోంది. వీటితో పాటు దుల్కర్ సల్మాన్, రానాలతో కలిసి కాంతా సినిమా చేస్తోంది. అయితే ఈ 3 సినిమాలు కూడా చూస్తుంటే ఈ ఇయర్ రిలీజ్ అయ్యేలా ఉన్నాయి. కొత్త హీరోయిన్ కి 3 వరుస క్రేజీ సినిమాలు పడడం అంటే అది మామూలు విషయం కాదు. ముఖ్యంగా విజయ్ దేవరకొండతో చేస్తున్న కింగ్డమ్ సినిమా మే నెలలో రిలీజ్ కాబోతోంది. రామ్ తో చేస్తున్న సినిమా మొన్నటి దాకా రాజమండ్రిలో షూటింగ్ జరుపుకుంది. త్వరలోనే ఈ సినిమా కూడా పూర్తి కాబోతుందని తెలుస్తోంది. రామ్ సినిమా ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో రాబోతుండగా, దుల్కర్ సల్మాన్ తో చేస్తున్న కాంతా సినిమా మాత్రం ఇయర్ ఎండింగ్ కల్లా వచ్చేలా ఉంది. ఈ 3 సినిమాలు పూర్తి చేశాక అమ్మడి రేంజ్ కూడా పెరిగే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఇలా వచ్చి రాగానే ఒక్క హిట్ కొట్టకుండానే ఈ రేంజ్ భారీ సినిమాలో ఛాన్స్ అందుకోవడం అంటే అది నిజంగానే భాగ్యశ్రీ లక్ ఏంటన్నది అర్థమవుతోంది. అంతేకాదు, తన ప్రతి అప్డేట్ ని సోషల్ మీడియా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. సినిమాలతోనే కాదు, ఇలా సోషల్ మీడియా అప్డేట్స్ తో ఫాలోవర్స్ ని అట్రాక్ట్ చేస్తుంది అమ్మడు.
ఇక రిలీజ్ అవ్వబోతున్న సినిమాల్లో ఏదో ఒకటి బ్లాక్ బస్టర్ పడింది అంటే మాత్రం ఇక ఈ అమ్మడికి తిరుగు ఉండదని చెప్పొచ్చు. మరి ఈ అమ్మడి లక్ ఏంటో ఎలా ఉంది అనేది ఈ సినిమాలు రిలీజ్ అయ్యాక తెలుస్తోంది. ఇదే ఫామ్ ను కొనసాగించే అవకాశాలు వస్తే మాత్రం త్వరలోనే టాప్ చైర్ కి కూడా అమ్మడు పోటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ విషయాన్ని మిగతా హీరోయిన్స్ గుర్తించాల్సిందే అని చెప్పొచ్చు. భాగ్యశ్రీ పారితోషికానికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఒక్కొక్క సినిమాకు 2 కోట్ల రూపాయల చొప్పున చార్జ్ చేస్తుందట. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్టులు కథా చర్చల్లో ఉన్నాయి. అయితే భాగ్యశ్రీ రెమ్యునరేషన్ కి సంబంధించిన వార్తలపై అధికారికంగా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. భాగ్యశ్రీ తెలుగు సినిమాలకు ముందు హిందీలో యారియన్ 2లో నటించింది. సినిమాలోకి రావడానికి ముందు మోడలింగ్ నుంచి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ సమయంలోనే పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ మరాఠా బ్యూటీ భవిష్యత్తులో టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా ఎదిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.